హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నా ఏఎల్పికి సంబంధించిన మెడికల్ ఏ విధంగా జరిగింది అనేది కంప్లీట్ ప్రాసెస్ మీకు చెప్పబోతున్నాను. సో నా ఏఎల్పి మెడికల్ వచ్చేసి డివిజనల్ రైల్వే హాస్పిటల్ గుంతకల్లో జరిగింది. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇలాంటిది ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఇందులో మన డివి సీరియల్ నెంబర్ ఉంటుంది, మన మెడికల్ డేట్ ఉంటుంది, అలాగే మెడికల్ మెమోస్ కూడా ఇస్తారు. కాకపోతే అవి మన చేతికి ఇవ్వరు. ఇది మనతో పాటు రైల్వే హాస్పిటల్కి ట్రావెల్ అవుతుంది. అలాగే మార్నింగ్ ఎంటీ స్టమక్తో వెళ్ళాలి అని చెప్తారు, ఎందుకంటే బ్లడ్ అండ్ యూరిన్ తీసుకుంటారని చెప్తారు. సో మనం ఏం తినకుండా మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందులో మొదటగా హైటు అండ్ వెయిట్ అనేది చెక్ చేసి అందులో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు తీసుకుంటారు. సో ఇది కంప్లీట్గా అవ్వగానే మొదటి టెస్ట్ అనేది మాకు ఈసీజీ అనేది జరిగింది. నేను ఇక్కడ మీకు ఫొటోస్ అయితే చూపిస్తాను చూడండి. ఈసీజీ టెస్ట్లో షర్టు తీసేసి ఇలా అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి టెస్ట్ ఇచ్చేస్తారు. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక స్లిప్ అయితే వస్తుంది. ఈ స్లిప్ని మన మెడికల్ మెమోకి అటాచ్ చేస్తారు. మెడికల్ మెమోస్ అనేది మనతో పాటే ట్రావెల్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత మాకు నెక్స్ట్ టెస్ట్ అనేది చెస్ట్ ఎక్స్రే తీశారు. చెస్ట్ ఎక్స్రేకి సంబంధించిన ఫొటోస్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చెస్ట్ ఎక్స్రే అయితే తీశారు. షర్ట్ అనేది ఉండొద్దు, షర్ట్ తీసేసి ఈ విధంగా అయితే స్కాన్ చేసి చెస్ట్ ఎక్స్రే తీశారు. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ శాంపిల్ అయితే తీసుకున్నారు. బ్లడ్ టెస్ట్ తర్వాత యూరిన్ టెస్ట్ కూడా శాంపిల్ అయితే తీసుకున్నారు. ఈ టెస్ట్ తర్వాత టిఫిన్ అయితే చేసి రమ్మన్నారు. టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి అనేది పిలిచారు. ఫిజికల్ టెస్ట్లో ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్న విధంగా అయితే నిలబెట్టారు. కాకపోతే ప్యాంట్ అయితే ఉంది, ఓన్లీ షర్ట్ అయితే తీసేశారు. సో మాది 12 మెంబర్ బ్యాచ్. 12 మెంబర్స్కి గాను 6 మెంబర్స్ని ఆపోజిట్ ఈ విధంగా గ్యాప్తో నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఫుల్గా ఫిజికల్ టెస్ట్ అనేది చేశారు. ఫస్ట్ అయితే అందరినీ ఒక 10 సిటప్స్ అయితే తీయమన్నారు. 10 సిటప్స్ తీసిన తర్వాత స్టెథోస్కోప్తో అందరి హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ హ్యాండ్స్ మీకు ఇక్కడ ఫోటోలో కొన్ని చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్స్ అయితే చాపమన్నాడు. తర్వాత హ్యాండ్స్ అన్ని బోన్ స్ట్రక్చరు అన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. మన ఫ్రంట్ బ్యాక్ వెనకాల మొత్తం చూసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా ఆపరేషన్ ఇంజ్యూస్ జరిగాయా ఏమైనా అనుకుంటూ చూసుకుంటూ అన్నీ వెళ్ళాడు. తర్వాత హ్యాండ్స్ కూడా వేళ్ళు, ఫింగర్స్ ప్రతి ఒక్కటి బోన్ స్ట్రక్చర్ మంచిగా చాలా చూసుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఒక లైట్ తీసుకొని కళ్ళని రొటేట్ చేస్తూ చూడమన్నాడు. లైట్ చూసుకుంటూ కళ్ళ స్ట్రక్చర్ అయితే చూశాడు, ఏమైనా మెల్లకన్ను ఉందా లేదా అని. తర్వాత అదే లైట్తో మళ్ళీ ఇయర్స్ అనేది ఈ విధంగా చెక్ చేశాడు. ఇయర్స్ని కంప్లీట్గా చూశాడు. ఇయర్స్ క్లీనింగ్ లేకపోతే క్లీనింగ్ చేసుకోమని చెప్పాడు. చెప్పడం మర్చిపోయా, స్టార్టింగ్లోనే మోల్స్ చెక్ చేశారు. మన పేరు, డీటెయిల్స్, ఫాదర్ నేము అన్నీ చెప్పమన్నాడు. తర్వాత మోల్స్ కూడా చూపించమన్నాడు. తర్వాత మనకు డీవీలో చేతికి బ్యాండేజ్ చేస్తారు, ఆ బ్యాండేజ్ కూడా చూపించమన్నాడు. తర్వాత కొంచెం దూరం నిలబడి చెవులు మూసుకోమన్నాడు. అతను చిన్నగా నోటికి చెయ్యి అడ్డు పెట్టి నెంబర్స్ అనేది చెప్తున్నాడు, దానిని మనం రిపీట్ చేయాలి. సో అలా కొన్ని నెంబర్స్ అయితే చెప్పాడు, మనం రిపీట్ చేయాలి చెవులు మూసుకొని. నెక్స్ట్ కాళ్ళ వేళ్ళ మీద నిలబడి చుట్టూ తిరగమన్నాడు. తర్వాత చేతులు కూడా ముందుకు వెనక్కి ఊపమన్నాడు. తర్వాత బ్రిస్ట్లో కూడా గుండ్రంగా తిప్పమన్నాడు. ఇలా టోటల్గా చాలా చేశాడు. నాకు కొన్ని గుర్తులేవు, గుర్తున్న వరకు చెప్తున్నాను. సో ఫిజికల్గా అయితే చాలా A1 మెడికల్ స్టాండర్డ్ కాబట్టి చాలా గట్టిగానే చూశాడు. సో మా దాంట్లో ఒక అతనికి కాలుకి బోన్కి ఇంజ్యూర్ అయ్యి రాడ్ వేశారు. సో దానికి సంబంధించిన ఎక్స్రే తీసుకురమ్మన్నాడు. సో ఎక్కడైనా బోన్ స్ట్రక్చర్ కరెక్ట్ లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్రే వాళ్ళకి సపరేట్గా చెప్తున్నాడు తీసుకురమ్మని. సో ఇది ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసి రమ్మన్నాడు. లంచ్ తర్వాత అందరినీ ఒక రూమ్లో కూర్చుండబెట్టాడు. షర్ట్లు అయితే తీసేయమన్నాడు. షర్ట్లు తీసేసిన తర్వాత వేరే పక్క పొంటి ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్లో సార్ ఉన్నాడు. ఒక్కొక్కరిని ప్యాంట్ తీసేసి ఓన్లీ ఇన్నర్ వేర్ మీదనే లోపలికి రమ్మన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్
ఒక 5 మీటర్స్ దూరంలో నిల్చోమన్నాడు. నిల్చోమని ఇన్నర్ వేర్ కూడా తీసేయమన్నాడు. టెస్టిస్ అయితే చూశాడు. తర్వాత వేసుకోమన్నాడు. తర్వాత దగ్గరికి వచ్చి కూర్చొని బీపీ అయితే చెక్ చేశాడు. బీపీ తర్వాత కలర్ బ్లైండ్‌నెస్ ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలర్ బ్లైండ్‌నెస్ ఫోటోస్ అయితే చూపించాడు. అందులో ఉన్న నెంబర్స్ అయితే మనం రిపీట్ చేయాలి. నెంబర్స్ తర్వాత మనకు ఈ విధంగా చిన్న లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్‌ని అక్కడ ఒక బ్రష్ ఉంటది. ఆ బ్రష్ తోటి దాని మించెల్లి గీసుకుంటూ వెళ్ళాలి. సో, ఇలా కొన్ని లైన్స్ అయితే చాలా రకాల లైన్స్ ఉన్నాయి. అవన్నీ గీసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ ఫిజికల్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ టెస్ట్ అనేది ఐ టెస్టు. ఐ టెస్ట్‌లో ఒక్కొక్కరిని అక్కడ డార్క్ రూమ్ ఉంది. డార్క్ రూమ్‌లోకి తీసుకెళ్ళి అక్కడ 6 మీటర్స్ డిస్టెన్స్‌లో కూర్చుండబెట్టి ఒక అద్దం అయితే ఇచ్చాడు లెన్సెస్. అవి కొంచెం కలర్స్ లెన్సెస్. ఆ లెన్సెస్ పెట్టుకొని అక్కడ కొన్ని కలర్స్ అయితే వేశాడు. దూరంలో అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏ కలర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి చెప్పమన్నాడు. సో, నాకైతే ఇక్కడ ఈ విధంగా చూపిస్తాను చూడండి. కలర్స్ అయితే ఐడెంటిఫై చేస్తున్నా కానీ అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేకపోతున్నా. సో, నేను చాలా ట్రై చేశా చెప్పడానికి. వీలు కాలేదు నాతోటి. సో, అదే విషయం సార్‌తో చెప్పాను. సో, ఇక్కడ మీకు పైన ఫోటోలో నార్మల్ విజన్. నాకైతే కింది ఫోటోలో ఉన్న విధంగా కనిపించింది. సో, ఇక్కడ ఇంకొక ఫోటో కూడా చూపిస్తా చూడండి. సో, ఇలా అయితే కలర్లు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎన్ని ఉన్నాయో నేను కౌంట్ చేయలేకపోతున్నా. అదే విషయం చెప్పాను. సో, సరే అని చెప్పాడు. ఏదో రాసుకున్నాడు నా మెడికల్ మెమో మీద. తర్వాత సీ కట్ ఇక్కడ మీకు సీ కట్ చూపిస్తా. ఈ విధంగా సీ కట్ ఉంది. నార్మల్ గ్లాసెస్ పెట్టి ఒక కన్ను మూసి ఇక్కడ సీ కట్ అనేది లైట్ వేసి చిన్నగా అడుగుతున్నాడు. సీ కట్ ఎటు ఉంది చెప్పమని చెప్పాడు. సో, నేనైతే చిన్నవి 6/6 అయితే చెప్పలేకపోయా. 6/9 కూడా చెప్పలేకపోయా. 6/12 అయితే చెప్పాను. సో, అక్కడికైతే అయిపోయింది. సో, దాని తర్వాత మళ్ళీ ఇంకొక లైట్లు ఆఫే ఉన్నాయి. తర్వాత ఇంకొక లైట్లు వేసాడు చిన్నగా. చాలా చిన్నగా ఉన్నాయి. ఐడెంటిఫై చేయడం కూడా చాలా చిన్నగా ఉన్నాయి కలర్లు. అది కలర్లు అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఒక రెడ్ ఒకటి ఉంది, యెల్లో ఒకటి ఉంది, గ్రీన్ ఒకటి ఉంది. ఆ కలర్లు వేసి అవి చెప్పమన్నాడు ఏ కలర్లో. నేనైతే చెప్పాను. తర్వాత రాసుకున్నాడు. తర్వాత ఇక్కడికి డార్క్ రూమ్ ఐ టెస్ట్ అయితే అయిపోయింది. సో, డే కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు. సో, నెక్స్ట్ డే ఐకి సంబంధించిన టెస్ట్ ఇంకో రూమ్‌లో కొన్ని జరుగుతున్నాయి. అందులో తీసుకెళ్ళి ఈ విధంగా మిషన్‌లో ఐస్ లెఫ్ట్, రైట్ అందులో పెట్టి చెక్ చేశాడు. సో, అందులో మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇలా హార్ట్ బెలూను ఇల్లు అయితే దూరం కనిపిస్తుంది. అది కొంచెం బ్లర్ చేసి షార్ప్ చేస్తూ ఉంటాడు. సో, ఇందులో మనకు ఒక రిఫ్రాక్టెడ్ ఎర్రర్ అనే ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. సో, దాన్ని కూడా మన మెడికల్ మెమోకి అన్నీ అటాచ్ చేస్తారు. ప్రతి ఒక్క టెస్ట్‌కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ మన మెడికల్ మెమోకి అటాచ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకైతే ఏం చెప్పరు స్టార్టింగే. సో, ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఈ విధంగా నేను ఫోటోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టి కళ్ళలో లైట్ వేసి అయితే కళ్ళు చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 మీటర్స్ దూరంలో కూర్చుండబెట్టి అక్కడ ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి, సీ కట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో, స్టార్టింగ్ అయితే ఒక కన్ను మూసి చెప్పమని చెప్పాడు. రైట్ ఐతో 6/9 అయితే చెప్పాను. లెఫ్ట్ ఐతో 6/12 అయితే చెప్పాను. సో, అక్కడికి ఆపి మళ్ళీ లెన్స్ పెట్టాడు. లెన్స్ పెట్టి సో, లెన్స్‌లో ఒక కన్ను మూసి ఒక రైట్ కన్నుతో లెన్స్ అయితే మారుస్తూ ఉన్నాడు. చెప్పమని చెప్పాడు. నాకు సీ కట్ అయితే పెట్టాడు. మా బ్యాచ్‌లో కొంతమందికి ఇక్కడ ఆల్ఫాబెట్లు ఉన్నాయి, సీ కట్ ఉన్నాయి. సో, కొందరికి రిపీటేషన్‌గా ఆల్ఫాబెట్లు పెడుతున్నాడు. కొంతమందికి సీ కట్ అయితే పెడుతున్నాడు. సో, నాకైతే సీ కట్ పెట్టాడు. నాకు లెన్సెస్ తీసుకుంటూ మార్చుకుంటూ పెట్టాడు. నాకు లెన్స్ పెట్టగానే నాకు క్లియర్‌గా 6/6 అయితే కనిపించింది. నేనైతే చెప్పాను కంప్లీట్‌గా. సో, లెఫ్ట్ ఐ కూడా ఆ విధంగానే కంప్లీట్ అయిపోయింది చెప్పాను. తర్వాత రాసుకున్నాడు. దాని తర్వాత ఫండస్ టెస్టు. ఐస్‌లో ఒక డ్రాప్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బయట వెయిట్ చేపించారు. తర్వాత మళ్ళీ వచ్చేసి ఈ విధంగా దగ్గరికి వచ్చి లైట్ వేసి కళ్ళనైతే చాలా క్లియర్‌గా చూశారు. రెడ్, గ్రీన్, యెల్లో ఈ విధంగా లైట్లు వేస్తూ కళ్ళల్లో చాలా దగ్గరికి వచ్చి చూశారు.
తర్వాత ఇక్కడ ఈ విధంగా ఫోటోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మిషన్‌లో పెట్టి కళ్ళనైతే చూశారు. సో, ఇక్కడికైతే అయిపోయింది. వాళ్ళైతే రిపోర్ట్స్ అయితే అయిపోయింది. తీసుకున్నారు. సో, అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి నాకైతే ఒక ఈసీజీలో ఏదో ప్రాబ్లమ్ అనిపించిందట. వాళ్ళు 2D ఎకో రాశారు. సో, 2D ఎకో ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు లెటర్ ఇచ్చి అక్కడ హాస్పిటల్ లిస్ట్ ఉన్నది. అక్కడ హాస్పిటల్ లిస్ట్‌లో మనం ఏ హాస్పిటల్‌కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను. సో, నేను ఇక్కడ లాస్ట్‌లో ఉన్న హాస్పిటల్‌లో వెళ్ళి 2D ఎకో అనేది ఇక్కడ నేను ఫోటో చూపిస్తాను చూడండి. సో, రిపోర్ట్ చేయించుకొని రిపోర్ట్ అయితే పట్టుకొనొచ్చాను. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చూసుకున్నారు. సో, నాకైతే 2D ఎకోలో నార్మలే వచ్చింది. సో, అన్ని టెస్టులు అయితే అయిపోయాయి. నేను అన్ని టెస్టులు క్లియర్ చేశాను. ఒక విజన్‌లో తప్ప. విజన్‌లో నేను 6/6 చెప్పలేకపోయా. లెన్స్ పెట్టిన తర్వాత నేను 6/6 చెప్పినా కాబట్టి నాకైతే A3 మెడికల్ వస్తది అని అనిపిస్తుంది. వాళ్ళైతే ఏం చెప్పట్లేదు. సో, నీకు విజన్ లేదు అని చెప్పేసి నాకైతే అన్‌ఫిట్ లెటర్ ఇచ్చేశారు. సో, అన్‌ఫిట్ లెటరు ఈ విధంగా ఉంటుంది చూడండి. సో, అన్‌ఫిట్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. సో, ఇది నా ఎల్‌పీ మెడికల్ కంప్లీట్ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. మీకు అర్థం కావడానికి నీట్‌గా ఫోటోలతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్‌లో చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్. మీరు మొదటిసారి మన ఛానల్‌కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్తగా ఛానల్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్.